Garuda Express, an international courier service. సాధారణ మహిళలే మాత్రమే కాదు, సెలబ్రిటీలు సైతం గృహహింస వేధింపులకు గురవుతున్న సంఘటనలు అనేకం. ఈ పరిణామాలు చివరకు విడాకులకు దారితీస్తున్నాయి. ఇలాంటివి ఎదుర్కొన్న సెలబ్రిటీల్లో ప్రముఖ తెలుగు సింగర్ కౌసల్య ఒకరు. కౌసల్య తన చిన్ననాటి స్నేహితుడిని ఇష్టపడి పెళ్లాడింది. పెళ్లైన తర్వాత అతడి నుండి వేధింపులు ఎదురవడంతో పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా అతడి తీరు మారలేదు. అలాంటి వ్యక్తితో జీవించడం కంటే విడిపోవడమే బెటర్ అని నిర్ణయించుకొని తెగదెంపులు చేసుకున్నారు. ప్రస్తుతం కౌసల్య తన కుమారుడితో ఉంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె తన విడాకుల అంశంపై స్పందించారు. నేను ఏదో క్షణికావేశంలో విడాకులు తీసుకోలేదు. వైవాహిక జీవితంలో దాదాపు 6 ఏళ్లు టార్చర్ అనుభవించాను. అంతకు మించి భరించడం నా వల్ల కాలేదు. అందుకే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని కౌసల్య తెలిపారు. పెళ్లైన 16 రోజులకే భర్త కొట్టాడు. అందరి ముందు తీవ్రమైన అసభ్య పదజాలం ఉపయోగించి తిట్టేవాడు. అతడి ప్రవర్తన చూసి అతడి పేరెంట్స్ కూడా షాక్ అయ్యేవారు. అతడితో కలిసి ఉన్నంతసేపు స్వేచ్ఛ ఉండేది కాదు. నా ఇష్టాలతో సంబంధం లేకుండా అతడి ప్రవర్తన ఉండేది. నేను చీర కట్టుకునే విషయంలో, చివరకు బొట్టు పెట్టుకునే విషయంలో కూడా అలా ఇలా అని చెప్పేవాడు. నాతో ఉన్నప్పటి నుండే వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఓసారి నా కొడుకు వారిని స్వయంగా చూశాడు. విడిపోవడానికి ఇంతకు మించిన కారణం అవసరం లేదని కౌసల్య ఇంటర్వ్యూలో బాధపడుతూ చెప్పిన మాటలు పలువురి మనసుల్ని కదిలించాయి.